హలో వ్యూవర్స్! మీ బుక్ తయాసానికి స్వాగతం. ఈరోజు నేను చేయబోతున్నది కందిపప్పు పచ్చడి. దీనికి కావలసిన పదార్థములు: కందిపప్పు 1 కప్పు, 2 ఎండుమిరపకాయలు, చింతపండు ఉసిరికాయంత, ఉప్పు రుచికి సరిపడా, పసుపు కొంచెం, నూనె 1 స్పూను, పోపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయ, ఉల్లిపాయలు 2, వెల్లుల్లిపాయ, కరివేపాకు. ముందుగా మూకుడు పెట్టి, అందులో కందిపప్పు, ఎండుమిరపకాయలు ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని చింతపండు, ఉప్పు వేసి, ఒక గ్లాసెడు నీళ్లు పోసి, మెత్తగా పచ్చడిలాగా రుబ్బుకోవాలండి. ఈలోపుగా మూకుడు పెట్టి పొయ్యి మీద అందులో నూనె వేసి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్క, కరివేపాకు వేసి ఎర్రగా వేయించుకొని, వెల్లుల్లిపాయలు కూడా వేసి వేయించుకున్నాక, ఆ పైన ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఈ ఉల్లిపాయలు కూడా వేయించుకుని, అది కొంచెం రంగు మారుతాయి. ఇలా మారాక గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసి, అందులోని ఈ రుబ్బుకున్న కందిపప్పు పచ్చడిని యాడ్ చేసుకోవాలండి. అంతే. యాడ్ చేసుకొని శుభ్రంగా కలిపి, అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా బావుంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.